పల్లెలో ఉదయమే చిలకల కిలకిల రావం, గాలిలో కొత్తగా మోపిన మల్లెల సువాసన. ఈరోజు సీతకి చాలా ప్రత్యేకమైన రోజు. ఆమె పెళ్లి రోజు. చిన్నప్పటి నుంచి చూసిన కలలన్నీ ఈరోజు నిజమవుతున్నాయి. కానీ ఆ ఉత్సాహం వెనుక ఒక చిన్న భయం కూడా ఉంది. పెళ్ళి అంటే ఏమిటి? పెళ్ళి అయితే ఎలా ఉంటుంది అనే ఒక ప్రశ్న. ఆమె అమ్మ ఉదయాన్నే లేచి పూలతో తలపాగా పెట్టించింది. అక్కలు నవ్వుతూ మేకప్ చేస్తూ ఇప్పుడే మా సీత పెద్దదవబోతుంది అని చమత్కరించారు. తండ్రి మాత్రం కళ్ళల్లో తడి దాచుకుంటూ ప్రతి అతిథిని సత్కరిస్తూ తిరుగుతున్నాడు. పెళ్లి మండపం రంగురంగుల దీపాలతో పూలతో మెరిసిపోతుంది. పూజారి మంత్రాలు చదువుతుంటే సీత మనసు మాత్రం ఎక్కడో కలలో తేలిపోతోంది. వధూవరులు గారాల పట్లు మధ్య 7 అడుగులు వేసిన వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు. ఆ క్షణం నుంచి సీత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. రాత్రికి వధువు వదినలు ఆటలు, నవ్వులు, హాస్యం మధ్య సమయం గడిచింది. కానీ మరుసటి ఉదయం సీత బయలుదేరి సమయాన వచ్చింది. అమ్మ చేతిలో తామరాకుల పువ్వుదాట, తండ్రి కళ్ళల్లో కన్నీటి ముద్దు. అక్కల చుట్టూ ఆ క్షణం తీయగా, బాధగా రెండూ కలిసినట్లుంది. జాగ్రత్తగా ఉండమ్మా, ఆ ఇంటిని నీ ఇల్లుగా భావించు అన్న అమ్మ మాటలు ఆమె హృదయంలో ప్రతిధ్వనించాయి. పెళ్ళింటి చేరుకున్నాక కొత్తదనం అంతా చుట్టూ కనిపించింది. అత్తమామలు ఆప్యాయంగా ఆహ్వానించారు. భర్త రాము సున్నితంగా నవ్వుతూ, ఇక ఇది నీ ఇల్లు సీత అన్నప్పుడు ఆమె కళ్ళల్లో భయం కొంచెం కరిగిపోయింది. మొదటి రోజుల్లో ఎక్కడ ఏమి ఉందో అర్థం కాక తడబాటు. వంటగదిలో ఏ పాన్ ఎక్కడో, ఏ కూర ఏ రుచితో చేయాలో నేర్చుకుంటూ రోజులు గడిచాయి. అత్త చెప్పే చిన్న చిన్న సూచనలు, రాము చేసే హాస్యాలు, వాటి మధ్య సీత కొత్త జీవితంలో మెల్లమెల్లగా లీనమైపోయింది. ఒకరోజు సాయంత్రం ఇంటి మేడ మీద నిలబడి సీత ఆకాశం వైపు చూసింది. తల్లిదండ్రుల జ్ఞాపకాలు, పాత ఇల్లు, ఆడిన పిల్లగాలి స్నేహం అన్నీ గుర్తొచ్చాయి. కానీ అప్పుడే రాము కాఫీతో వచ్చి, ఇదిగో నీకు ఇష్టమైన కాఫీ అన్నాడు. సీత నవ్వింది. ఆ నవ్వులో కొత్త ఆత్మవిశ్వాసం ఉంది. ఆమె మనసులో అనిపించింది, పెళ్ళైతే భయపడే చోటు కాదు, మనసు తెరిచి ప్రేమతో స్వీకరించాల్సిన కొత్త ఇల్లు. అక్కడ ప్రతిరోజు కొత్తగా మనసు పూస్తుంది. పెళ్ళి తర్వాత కొత్త ఇంటి భయం సహజం. కానీ ప్రేమ, అర్థం చేసుకోవడం, సమయం ఇవే కొత్త బంధాలను బలపరుస్తాయి. పెళ్ళైతే ఒక ఇల్లు కాదు, మనసును అర్థం చేసుకునే కొత్త ప్రపంచం. పెళ్లి రోజు ముగిసింది. సీతారాము ఇద్దరూ వధూవరులుగా మొదటి రాత్రి ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. సీత మనసులో భయం ఇంకా పూర్తిగా పోలేదు. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త జీవితం. కానీ రాము మాటల్లో ఉన్న ఆత్మీయత ఆమెకు ధైర్యం ఇచ్చింది. నువ్వు ఏ టెన్షన్ పడకు సీత అన్నాడు రాము. ఇది నీ ఇల్లే, మనం కలిసి ప్రతిరోజును మనదిగా మార్చుకుందాం. ఆ మాటలు ఆమె మనసులో దిగి ఒక చిరునవ్వు పూశాయి. మరుసటి రోజు ఉదయం అత్తయ్య ఆమెను పిలిచింది. కొత్త కోడలిని, తల్లి గది చూపిస్తాను రా తల్లి అంది. గదిలో పాత జ్ఞాపకాలు, పెద్దవాళ్ల ఫోటోలు గోడలపై వేలాడుతున్నాయి. సీత శ్రద్ధగా విన్నది. అత్తయ్య మృదువుగా మాట్లాడుతూ, ఇంటిని పెద్దది చేసేది మనసే అమ్మా అంది. ఆ మాటలు సీతకు ఎంతో భరోసా ఇచ్చాయి. వంటగదిలో మొదటి రోజు వంట.
చేతులు కొంచెం వణికాయి. కారం ఎక్కువైతే ఏమవుతుంది అని అనుకుంది. కానీ రాము వడ్డించినప్పుడు నవ్వుతూ, నాకు ఇది బాగా నచ్చింది అన్నాడు. ఆ నవ్వులో ప్రేమ అర్థం ఉంది. రాత్రివేళ సీత మేడ మీద నిలబడి నక్షత్రాలను చూసింది. తల్లిదండ్రుల జ్ఞాపకం, చిన్ననాటి స్నేహాలు, వాటి మధ్య ఒక కొత్త భావన. ఇప్పుడు ఈ ఇల్లు కూడా నా ఇల్లే. ఆలోచనల మధ్య రాము చేతిలో 2 కప్పులు కాఫీతో వచ్చి, ఇదిగో నీకు ఇష్టమైన ఫిల్టర్ కాఫీ అన్నాడు. సీత ఆశ్చర్యంగా చూసింది. ఇంత త్వరగా నేర్చేశావా? నువ్వు ఉన్నప్పుడు నేర్చుకోకుండా ఉండగలనా అని రాము నవ్వాడు. అంతలో అత్తయ్య పైకి వచ్చి, ఇద్దరూ కాఫీతో చంద్రుణ్ణి చూస్తున్నారా? సరే సీత, రేపు పూజ ఉంది, ఉదయమే లేచి రావాలి. సీత సరే అమ్మా అని సమాధానమిచ్చింది. ఆమె గలంలో ఇప్పుడు భయం లేదు. అక్కడ ఓ ఆత్మీయత కూడా ఉంది. రోజులు గడుస్తూ కొత్త సంబంధాలు బలపడుతూ సీత అత్తమామల మనసు గెలుచుకుంది. ఆ ఇంటి ప్రతి మూలలో ఇప్పుడు ఆమె స్పర్శ ఉంది. పూలదండలో, పూజా గదిలో, వంటగదిలో, నవ్వుల్లో. ఒక్కరోజు సాయంత్రం రాము పక్కన కూర్చొని సీత అడిగింది. రాము, పెళ్ళైతే ఇలానే ఉంటుంది అనుకున్నా, కానీ ఇది ఇంత భయంకరమైనది కాదు కదా అని అంది. రాము నవ్వుతూ అన్నాడు, పెళ్ళైతే కాదు సీత, మనసు కలిసినప్పుడు ఏ ఇల్లైనా మన ఇల్లే అని అన్నాడు. ఆ మాటలతో సీత చిరునవ్వు నవ్వింది. చంద్రుడు మళ్ళీ కాంతులు చల్లుతుంటే ఆ నవ్వులో ఒక సంతోషభరితమైన కొత్త జీవిత కాంతి మెరిసిపోయింది. పెళ్ళి అనేది ఒక ఆరంభం, భయం కాదు, ప్రేమతో కొత్త బంధాలను నేర్పే అందమైన ప్రయాణం. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే నా ఛానల్కు ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయటం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది.